చైనా ప్రభుత్వంపై అసమ్మతి గళం వినిపించి పలుమార్లు నిర్బంధానికి గురైన ఒక వ్యక్తి డేరింగ్ జర్నీ చేశాడు. చిన్న రబ్బరు పడవలో 30 గంటల పాటు సముద్రంలో అత్యంత ప్రమాదకరంగా ప్రయాణించి దేశం దాటేశాడు. 68 ఏళ్ల డాంగ్ గ్యాంగ్పింగ్ అనేటువంటి చైనా మాజీ పోలీస్ అధికారి తియాన్మెన్ స్క్వేర్ అణిచివేత జరిగి 10 ఏళ్లైన సమయంలో ఆ ఘటనను వ్యతిరేకిస్తూ ఒక లేఖపై సంతకం చేశాడు. దాంతో అతడు ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఇలా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తూ పలుమార్లు అరెస్టయ్యాడు కూడా. ఆ తర్వాత 2015లో తన కుటుంబంతో కలిసి థాయిలాండ్ వెళ్లాడు. అక్కడి నుంచి డాంగ్కు మినహా మిగతా కుటుంబ సభ్యులకు కెనడా వెళ్లేందుకు అనుమతి లభించింది. డాంగ్ను మాత్రం థాయ్ అధికారులు చైనాకు డిపోర్ట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ జైలు శిక్ష ఎదుర్కొన్నాడు. 2019లో జైలు నుంచి విడుదలైన తర్వాత తన కుటుంబాన్ని కలుసుకునేందుకు దేశం దాటే ప్రయత్నాలను కొనసాగించాడు. అక్రమంగా సరిహద్దు దాటేందుకు యత్నించాడని చైనా అధికారులు మరోసారి అతడిని నిర్బంధించారు. ఈసారి విడుదలైన తర్వాత వెయ్హై ప్రాంతం నుంచి బయలుదేరి సముద్రంలో ఒక రబ్బరు బోట్లో తన ప్రయాణం కొనసాగించాడు. 30 గంటల పాటు డేరింగ్ జర్నీ చేశాడు. దక్షిణ కొరియా తీరానికి చేరిన అతడిని మత్స్యకారులు గుర్తించారు. వారిచ్చిన సమాచారంతో తీర రక్షక సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.